తాళ్ళపల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్‌కెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్‌కి ముందు సైడ్, వెనకాల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్‌లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు మనకు అబ్‌స్కాండింగ్‌లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు గానీ, ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు A1 ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యుటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్‌గా నేను సపోర్ట్ చేస్తాను. ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. ఆమె ఎక్కడికెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ రోజు 26థ్ నైట్‌న ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10:00 జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనం ఈ 26th జరిగినా కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్ గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ డివిజన్ సంబంధించిన సిఐస్ అందరిని ఇన్వాల్వ్ చేసి మనం ఇది చేయడం జరిగింది. మిగతా ముగ్గురు ముద్దాయిల్ని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం, ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేర్ చేసే అయితే ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు లా అబైడింగ్ గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్ లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేర్ చేసే అయితే ఏమి ఉండదు. SHOs కు డిఎస్పీస్ కూడా చెప్తున్నాను. మీ ఏరియాస్ లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్ గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ ను కూడా SHOs కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్ లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ని వాళ్ళు పర్సనల్ గా మానిటర్ చేయాలి. వాళ్ళ యాంటిసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్న్ SHO మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తామంటే మాత్రం ఎవరిని మనం పే చేసి అయితే ఈ విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం. థ్యాంక్ యూ. కాన్స్పిరసీ. ఇప్పుడు ఏంటి సుప్రమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అది కాన్స్పిరసీలో ఉన్నాను. సీన్ లో లేదు, బట్ షీ నోస్ ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆమె కాన్స్పిరసీలో ఉంది. సీన్ లో అయితే లేరు. ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్ గా మనకు ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము కన్వెన్సేషన్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారో దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మిగతా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసుకోవడం మనకు స్కోప్ ఉంటుంది. ఇక్కడతోని 15 మందితో మనకి ఎండ్ అయితే మనం చెప్పట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం యాడ్ చేస్తాం. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని పర్సనల్ గా SHOs కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ లో ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ ఏదైనా ఉన్నా కూడా కాన్సర్న్ SHO మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి SHOs కే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే పర్సనల్ గా మానిటర్ చేస్తారు. అంటే యాక్టివ్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వాళ్ళని పర్సనల్ గా SHOs మానిటర్ చేస్తారు. కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. బట్ మనకేంటంటే హైకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఒక పర్సన్ యొక్క లిబర్టీని మనం కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి వాటన్నింటినీ కన్సిడరేషన్ తీసుకొని మనం చేయాల్సిన పద్ధతిలో మనం కౌన్సిలింగ్ చేస్తాం. రౌడీ షీట్స్ అంటే ఒకరి మీద ఉంది, బట్ అది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అని మనం వెరిఫై చేయాలి. మనం ఇనీషియల్ గా ఏంటంటే కేసు మీద మనం ఫోకస్ చేసాం. ఫర్దర్ గా మళ్ళా వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి అన్నిటి మీద అంటే మనకు
కేసు గురించి ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ దాని తర్వాత టైం మనకు ఇదంతా అయిపోయిన తర్వాత మనకు టైం వచ్చిన తర్వాత మనం యాంటీసిడెంట్స్ అని వెరిఫై చేసుకుంటాం. అలాంటిది ఏది ఉండకూడదని చెప్పేసి టైం తీసుకొని అలాంటి స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టైం తీసుకొని 26th జరిగినా కూడా మన 26th మనకు ఐడెంటిఫై అయినా కూడా ఈ రోజు పెడుతున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి దానికి ఏం స్కోప్ ఇవ్వకూడదు, మీడియా రేపు పొద్దున పలానా వాళ్ళని తప్పించారు అనేది రాకూడదు అని చెప్పేసి డిఎస్పీ గారిని పర్సనల్ గా మానిటర్ చేయిస్తూ సో ముద్దాయిలందరినీ ఇనీషియల్ గా మనం ఏమనుకున్నాం, మీ అందరికి తెలుసు ఇనీషియల్ గా ఇది ఓన్లీ ప్రీవియస్ గ్రడ్జెస్ A1 కి ఇంత ముందు ఉన్న ఏదో హ్యూమిలియేషన్ చేసిన దాని మీదే మీ అందరికి 1 or 2 days లో మనకు బయట ఉంది. బట్ ఫర్దర్ కూడా ఏం స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి టెక్నాలజీ యూజ్ చేసేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దాన్ని చేసుకున్న వాళ్ళు ఈ రోజు మనకు 15 మంది వస్తుంది. ఇక్కడితో అవుతుందని చెప్పలేం, ఇవి ఇంకా ఎవరైనా మనం యాడ్ చేస్తాం. ఆ స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఈ రోజు ముద్దాయిలు మీ అందరి ముందర ప్రవేశపెడతాం. సో అది ఆల్రెడీ మనం టౌన్ డిఎస్పీ గారికి రూరల్ డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. సో లాస్ట్ 1.5 month బిఫోరే చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడే వాళ్ళకి కూడా గట్టి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా చూసుకోమని చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారు ఇష్యూస్ వాటన్నింటినీ మనం సపరేట్ గా డీల్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇది ఏంటంటే మర్డర్ కేసు గురించి కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ మీరు చెప్పిన ఇష్యూస్ కూడా మన నోటీస్ లో ఉన్నాయి, వాటి మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. అదే చెప్పాం కదా, ఎవరిని మనము వదిలేదైతే ఏమి ఉండదు, అది ఎవరైనా కూడా. సో ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ మోటివ్ ఉందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అది ఎక్స్చేంజ్ అయిందా లేదా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ మనం చెప్తాం. థ్యాంక్ యూ అందరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరే సిఐల్ని అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మనం రివార్డ్ రోల్స్ కూడా మనము చేస్తున్నాం.